హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మాకు మార్నింగ్ 6:30, 7కి తీస్తున్నా. ఇంత చలిగా ఉంది, చాలా చలిగా ఉందండి. అసలు స్నానం చేయడం కూడా కష్టం. మాకు వేడి నీళ్ళతోనే నేను అయితే స్నానం చేశానండి. చల్లనీళ్ళు పోసుకోవడం చాలా కష్టం. ఈ వీడియో అయితే నేను 10-10:30కి తీసానమాట. అయినా సరే చలి తగ్గలేదు. ఎండ లైట్గా వస్తుంది కానీ చలి అయితే అలాగే ఉంది. మేమున్న ఏరియా బీహార్కి దగ్గరగా, అస్సాంకి దానికి దగ్గరగా ఉంటుందన్నమాట. మాకంటే ఎక్కువ చలి ఉంటుందండి అస్సాము, బీహార్లో. అక్కడైతే మాకు ఇంకా కొంచెం పర్వాలేదు అని అంటారన్నమాట. చలి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. స్వెటర్లు అప్పుడే కప్పుకోవాల్సి వస్తుంది. షాల్ కప్పుకునే అలాగే ఉంటున్నమాట. చాలా చలిగా అనిపిస్తుంది. రాత్రి అయితే మరి ఎక్కువగా ఉంటుంది. అసలు బయటకు వెళ్ళామండి, ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. మా ఇంట్లో ఒక పిచ్చికి గూడు కట్టుకుందండి. ఇది ఎప్పుడంటే వారాహి నవరాత్రుల టైం నుంచి స్టార్ట్ చేసిందన్నమాట. అది గూడు కట్టుకోవడం పోనీలే మంచిదే కదా, చిలకలు అమ్మవారికి ప్రతిరూపమే కదా, గూడు కట్టుకుంటే మంచిదే అని కట్టుకున్నా మేమేం తీసేయకుండా అలా ఉంచామన్నమాట. అప్పటి నుంచి బాగానే ఉందండి. మొన్న 2 days ముందు అయితే ఒక గుడ్డు కింద పడిపోయి నేనే తొక్కేసానండి. నేను చూసుకోలేదు కింద గుడ్డు ఉందని. చిన్న పిల్ల కూడా కింద పడిపోయింది. దాన్ని తీసి నేను మళ్ళీ గూళ్ళో పెట్టలేకపోయాను అనమాట. నాకు చాలా భయం అండి. కోడి పిల్ల అయినా దేనైనా పట్టుకోవాలంటే చాలా భయం. నెమ్మదిగా ఒక చిన్న గరిటిలోకేమో ఆ పిల్లని ఎక్కించి ఆ గూళ్ళో పెడితే అది పూర్తిగా లోపలికి వెళ్ళలేదు. మళ్ళీ రెండోసారి పడిపోయింది. చాలా బాధ అనిపించిందండి. అంత చిన్న ప్రాణి కింద పడిపోయింది. చాలా బాధ అనిపించి మళ్ళీ దాన్ని పెట్టలేకపోతే అప్పుడే మా అబ్బాయి ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడనమాట. నువ్వు పెట్టే పంజాబీ అబ్బాయి మాట. ఆ రోజు వచ్చాడు అబ్బాయి. వస్తే కొంచెం పెడతావా నువ్వు అని అడిగితే అబ్బాయి పాప అన్నాడు, నాకు పట్టుకోవడం భయమే ఆంటీ, నేను కూడా ఆ గరిటతోనే పెడతానని చెప్పి కొంచెం లోపలికి పెట్టేశాడు. నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇలాంటి పక్షులు ఉంటే బాగానే ఉంటుంది కానీ ఇవన్నీ కూడా మనం భరించాలి. ఇంకోండి మార్నింగే ఫస్ట్ మా అబ్బాయి అన్నాడు, మమ్మీ కొంచెం కాఫీ కలుపు, నేను తాగుతాను. అప్పుడప్పుడు కాఫీ తాగుతాడండి, రెగ్యులర్గా తాగడు మా అబ్బాయి అయితే. నేనైతే స్ట్రాంగ్గా ఒక ఫిల్టర్ టీ పెట్టుకున్నాను. ఎక్కువ గుండ వేసుకోవాలండి, కొంచెం నీళ్ళు వేసుకుని చక్కగాను చిక్కగా తీసుకోవాలన్నమాట. డికాషన్ వేడిగా ఉన్నప్పుడే మనం పాలు కూడా వేడి చేసేసుకుని, కొంచెం డికాషన్ కిందకు దిగుతుంది కదండి, వేడివేడిగా ఉన్న డికాషన్లో వేడివేడిగా ఉన్న పాలు వేసుకుని ఇంకా మరి వెచ్చబెట్టకూడదు అన్నమాట. రెండు వేడిగా ఉన్నప్పుడు పంచదార వేసేసుకుని ఇలా డికాషన్ టీ మాత్రం కాఫీ కనుక తాగితే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి ఇది తెలిసే ఉండొచ్చు కానీ నాకైతే మా అక్క చెప్పిందండి. నాకు ఫస్ట్లో అంత తెలీదు. చిక్కటి వేడి పాలల్లో వేడి డికాషన్ వేసేసుకుని అది కలుపుకోవాలన్నమాట. నేనైతే కొంచెం స్ట్రాంగ్గా కలుపుకున్నాను. మా అబ్బాయికి అయితే కొంచెం లైట్గా కలిపాను. వాడు ఎక్కువ స్ట్రాంగ్గా అయితే తాగడు. నాకు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇష్టం అన్నమాట. అందుకే అలా కలుపుకున్నాను. మాకైతే ఈరోజు ఆవిడ పువ్వులు తేదని చెప్పాను కదండి. ఇదిగోండి మా ఇంట్లో పూసిన పువ్వులు మాట. కనకంబరాలు చెట్టు మా ఆడబడుచు ఇచ్చింది. ఇక్కడ కనకంబరాల చెట్టే మనకు ఉండదండి, అసలు దొరకదు. కానీ ఒక చిన్న చెట్టు తెచ్చుకుంటే అది ఎలాగో నెమ్మదిగా బతికిందన్నమాట. ఈ బిళ్ళగన్నేరు పువ్వులు ఒకటి. బిళ్ళగన్నేరు పువ్వులతో చిన్నప్పుడు నేను చూసేదానండి. మా మామగారు వాళ్ళు పూజ చేస్తూ ఉండేవారు. వీటితో పూజ చేయొచ్చు అని నాకు తెలుసు. అందుకే నేను బిళ్ళగన్నేరు పువ్వులతో చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా చాలామంది బిళ్ళగన్నేరు పువ్వులతో పూజ చేసుకుంటారు. ఈరోజైతే నేను లలిత సహస్రనామం చదువుకున్నానండి. లలిత సహస్రనామం చదువుకుని చాలా రోజుల తర్వాత లలితాదేవికి చక్కగా పూజ చేసుకున్నాను అనిపించింది. ఈ మధ్యన ఈ పూజలు అవి బాగా తగ్గించానండి. ఆ మధ్య చాలా ఎక్కువ పూజ చేసేదాన్ని కానీ ఈ మధ్యన ఏవేవో అలా అవుతున్నాయన్నమాట. మధ్యలో ఒకసారి పెళ్ళికి వెళ్ళి వచ్చాను. మా తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్ళి వచ్చానమాట. పెళ్ళికి వెళ్ళి వచ్చిన నుంచి కొంచెం అన్నీ తగ్గిపోయాయి. ఇంకోండి మాకు అసలు పువ్వులు లేవు కదా. మా ఆయన్ని అడిగితే మాకు బంతి పువ్వులు తప్ప ఇంకే పువ్వులు దొరకవండి పూజ చేసుకోవడానికి. ఆ బంతి పువ్వులతోనే పోనీ తులసి మొక్క చుట్టూ అందంగా పెట్టుకోవచ్చు కదా అని బంతి పువ్వులు తెప్పించుకున్నాను. నిన్న ఆవిడ తెచ్చిన బేల్పత్త కొంచెం మారేడాకులు కొంచెం ఉంచుకున్నాను అనమాట. మారేడాకులతో పూజ చేసేసుకుంటాను. ఈ రోజుకైతే ఇలా పువ్వులు అయితే సరిపోతాయి. ఏముంటే వాటితోనే అడ్జస్ట్ అయిపోతానండి. ఇది లేదు అది లేదు అనుకోవడం వేస్ట్. పువ్వులు లేనప్పుడు కోసం నేను మొన్న ఆంధ్ర వచ్చినప్పుడు ఆ గ్రీన్ కలర్ చిన్న చిన్న గాజులు లాంటివి ఉన్నాయి కదండి, అవి కొనుక్కున్నాను అనమాట. 5 రూపాయి కాసులు. నేను ఎప్పుడు కూడా నాకు కుబేరస్వామికి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. కుబేరస్వామి కోసం 5 రూపాయల కాసులు, లక్ష్మీదేవికి పూజ చేయడం కోసం 1 రూపీ కాయిన్స్ ఏముంటే వాటితో పూజ చేసేస్తాను అష్టోత్తరాలు చేసుకోవడానికి. నేను తినకపోయినా మా ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టాలి కదండి. నేనైతే ఉపవాసం అండి ఈరోజు. మా ఆయన అన్నారు, పోనీలే అన్నం పట్టుకెళ్ళను, ఈరోజు చపాతీ పట్టుకెళ్తాను అని అన్నారు. రాత్రి కూడా ఏదో టిఫిన్ చేసి పెట్టేస్తాను. అన్నం కాకుండా ఇలా ఏదైనా టిఫిన్ తింటారు. మనం అయితే ఆడవాళ్ళం అండి, ఇంట్లో ఏదో తినేసి ఉండిపోతాం. కానీ మా అబ్బాయి చిన్నవాడు ఉండలేడు. తర్వాత మా ఆయన కూడా ఇలా ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉపవాసాలు అవి ఉండడం అంటే ఉండాలి అని మనసులో సంకల్పించిన వాళ్ళు ఉంటారండి. మా ఆయన తినేస్తానంటే నేనేం బలవంతం చేయనండి. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఆకలి వాళ్ళదే కదా.
తినేమని చెప్పి వండేసనమాట. క్యాబేజీ కూరలో దుంపలు కొంచెం క్యారెట్ వేసి వేచేసానమాట. మా ఇంట్లో ఏం కూర వండినా దుంప అయితే ఉండాలండి. మా ఆయన పుట్టడం పెరగడం అంతా ఒరిస్సాలో పెరిగారన్నమాట. ఎందుకో తెలియదండి, మా అత్తారింట్లో బాగా అలవాటు. మా అమ్మగారింట్లో వంకాయ కూర ఒక దాంట్లో దుంపేసేవారు, కానీ మా అత్తారింటికి వచ్చిన తర్వాత ఆనపకాయ కూరలో కూడా దుంపేమాట. విపరీతంగా అండి నాకు దుంపలంటే ఎంత ఇష్టం ఉండేదో, ఆ ఇష్టం అంతా పోయింది పెళ్లి చేసుకున్న తర్వాత. దుంపలు తినాలి అని చాలా, దుంపలు ఫ్రై చేస్తే ఇష్టం, దుంపలు కూర చేస్తే ఇష్టం పెళ్ళి అవ్వకముందు. పెళ్ళయిన తర్వాత ఆ దుంప తిని 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 విరక్తి వచ్చేస్తుందండి. ఇప్పుడు కార్తీక పౌర్ణమి కదండి, మధ్యాహ్నం వంటగడ్డ అంటే టిఫినే కదా చేశాను కాబట్టి అవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఇల్లంతా తడిగుడ్లు పెట్టుకోవాలి. బియ్యం మాత్రం వేసేసానమాట చలివిడి కోసం, కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటాయి కదా అని. ఎప్పుడు నేను వడపప్పు చేయడానికి పప్పు నానబెట్టడం మర్చిపోతాను అనమాట. పొద్దున మా అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు నానబెట్టేసుకో అంటే, అప్పుడే నానబెట్టేసాను పెసరపప్పు కూడా. ఎక్కువసేపు నానైతే ఏమైపోదు కదా అని పెట్టానమాట. సాయంత్రం మళ్ళీ స్నానం చేసేసి తలకి, అంతలోకి ఇల్లు తడిగుడ్లు అన్నీ అయిపోతాయండి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి చలివిడి చేసుకుని దేవుడికి దీపాలు పెట్టేసుకుంటాను. మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మరొకసారండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగా పూజ చేసుకోండి. మీకు కనుక నేను చెప్పిన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీరందరూ కూడా బాగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.